యోగా అనేది కేవలం ఒక వ్యాయామం కాదని, భారతీయ సనాతన సాంప్రదాయం ప్రపంచానికి అందించిన ఒక అద్భుతమైన జీవన విధానమని అన్నారు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉన్న యువతే మన నవ భారతదేశానికి నిజమైన సంపద అని అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం శ్రీ విష్ణు ఇంజనీరింగ్ కాలేజీలో ప్రత్యేక యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులతో కలిసి ఉత్సాహంగా యోగాసనాలు వేశారు. యోగా గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలనే దృఢ సంకల్పంతో ప్రధాని మోదీ 2014లో ఐక్యరాజ్య సమితిలో చేసిన ప్రతిపాదనకు 175 దేశాలు ఏకగ్రీవంగా మద్దతు పలికాయని గుర్తు చేశారు. ఇక ఏపీ ప్రభుత్వం జూన్ 7 నుంచి 21 వరకు నిర్వహిస్తున్న యోగాంధ్ర 2026 ప్రచార కార్యక్రమాన్ని భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అభినందించారు. జూన్ 21 ఐక్యరాజ్య సమితితో అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించబడినటువంటి రోజు. ఏదైతే భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు బాధ్యతలు స్వీకరించాక ఏదైతే భారతదేశం యొక్క ప్రాచీన సంపద, భారతదేశం యొక్క జీవన వైవిధ్యం అయినటువంటి యోగాని ప్రపంచానికి పరిచయం చేయాలనేటువంటి ఒక ఆలోచన నరేంద్ర మోడీ గారు చేశారు. అందులో భాగంగా 2014లో మేలో ఆయన భారత ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తే 14లో సెప్టెంబర్ 27న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం జరిగితే అందులో యోగాని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలనేటువంటి ఆలోచనతో అంతర్జాతీయ దినోత్సవంగా ప్రకటించాలని ఆయన ప్రతిపాదించినటువంటి సందర్భంలో దాదాపు 175 దేశాలు ఏకగ్రీవంగా ఆమోదించినటువంటి విషయాన్ని మనంతా కూడా ఈ సందర్భంగా గుర్తు తెచ్చు. జూన్ 21 ఐక్యరాజ్య సమితితో అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించబడినటువంటి రోజు.